ఓం శాంతి. ఈరోజు మురళి 22/7/2024. మధురమైన పిల్లలారా, ఆత్మాభిమానులుగా అయినట్లయితే శీతలంగా అయిపోతారు. వికారాల దుర్గంధం తొలగిపోతుంది. అంతర్ముఖులుగా అయిపోతారు. పుష్పాలుగా అయిపోతారు. చూడండి, ఆత్మాభిమాని స్థితికి ఎంత లాభాలు ఉన్నాయి చూడండి. అన్నింటికీ మూల ఆధారమే ఆత్మాభిమాని స్థితి. ఆత్మాభిమానిగా అయితేనే పరమాత్మ స్మృతి ఉంటుంది. పాపకర్మలు దగ్ధమవుతాయి, శీతలంగా అయిపోతారు, కర్మేంద్రియాలు శీతలమైపోతాయి, వికారాల దుర్గంధం పోతుంది, అంతర్ముఖులుగా అయిపోతారు, పుష్పాలుగా అయిపోతారు. ప్రశ్న, ఇంకా ఎన్నో ఆలోచన చేయొచ్చు. బాబ్దాదా పిల్లలందరికీ ఏ 2 వరదానాలను ఇస్తున్నారు? వాటిని స్వరూపంలోకి తీసుకొచ్చేందుకు విధి ఏమి? జవాబు, బాబా పిల్లలందరికీ శాంతి మరియు సుఖాల వరదానాన్ని ఇస్తున్నారు. పిల్లలు, మీరు శాంతిలో ఉండే అభ్యాసం చేయండి. ఎవరైనా తప్పుగా మాట్లాడితే మీరు వారికి జవాబు చెప్పకండి. మీరు శాంతిగా ఉండాలి. వ్యర్థమైన పరచింతన విషయాలను మాట్లాడకూడదు. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. మీ నోట్లో శాంతి అనే మొహలరును వేసుకున్నట్లయితే, బాబా అంటారు, ఏదైనా సైలెంట్గా ఉండడానికి నోట్లో ఏమైనా వేసుకుంటాం కదా, ఆ విధంగా మీ నోట్లో శాంతి అనేది ఉంటే ఈ 2 వరదానాలు స్వరూపంలోకి వచ్చేస్తాయి అని బాబా చెప్తున్నారు. మొత్తం ధారణ యొక్క విషయం ఇది. ఆత్మాభిమానులుగా కావడం ధారణనే. తద్వారా ప్రాప్తులు ఏమేమి ఉన్నాయో అవన్నీ ఆటోమేటిక్గా నేను అనుభవం చేస్తాను. తర్వాత శాంతిగా ఉండడం అతి అవసరం. అయితే ఎవరైతే గంభీరంగా ఉంటారో, జ్ఞానంలో లోతుగా ఉంటారో వాళ్ళే శాంతిగా ఉండగలుగుతారు. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు కాసేపు సముఖంగా ఉంటారు, మరి కాసేపు దూరంగా వెళ్ళిపోతారు. ఎవరైతే స్మృతి చేస్తారో వారే సముఖంగా ఉంటారు. ఎందుకంటే స్మృతి యాత్రలోనే అంతా ఇమిడి ఉంది. దృష్టి ద్వారా అతీతంగా చేశారు అనే గాయనం కూడా ఉంది. నజర్ సే నిహాల్ కింద స్వామి సద్గురు అనే వరదానం గాయనం సిక్ ధర్మస్థుల స్లోగన్ ఉంది. ఆత్మ దృష్టి పరంపిత పరమాత్మ వైపుకు వెళ్తుంది. తనకి ఇంకేమీ నచ్చదు ఆత్మకు. వారిని స్మృతి చేయడం ద్వారా వికర్మలు వినాశం అవుతాయి. కావున తమపై తాము ఎంత అప్రమత్తంగా ఉండాలి. స్మృతి చెయ్యకపోతే వీరి యోగం తెగిపోయింది అని మాయ భావిస్తుంది. బాబాని స్మృతి చేయలేదంటే మాయ చూస్తూ ఉంటుంది, వెంటనే వచ్చేస్తుంది ఏదో ఒక రూపంలో. బాబా చూడండి, మాయ భావిస్తుంది. కావున మళ్ళీ తన వైపుకు లాక్కుంటుంది. ఏదో ఒక తప్పుడు కర్మను చేయించేస్తుంది. ఇటువంటి తండ్రి నిందకు, బాబా యొక్క తండ్రి నిందకు కారకులుగా అవుతారు ఇటువంటి వాళ్ళు. తండ్రి, మాకు మీరొక్కరు తప్ప ఇంకెవ్వరూ లేరు అని భక్తి మార్గంలో గాయనం చేస్తారు. కావుననే పిల్లలు లక్ష్యం చాలా ఉన్నతమైనది అని బాబా అంటున్నారు. పని చేసుకుంటూ కూడా తండ్రిని స్మృతి చేయడం ఉన్నతోన్నతమైన లక్ష్యం. యోగం అంటేనే కర్మ చేస్తూ బాబాని గుర్తు చేసుకోవడం. ఇది ఉన్నతోన్నత లక్ష్యం. ఇందులో చాలా 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 సమయం నుంచి అభ్యాసం ఉండాలి. లేకపోతే తప్పుడు పనులు చేసేవారు నిందకులుగా అయిపోతారు. ఉదాహరణకు, ఎవరిలోనైనా క్రోధం ఉంటే వారు పరస్పరం పోట్లాడుకుంటూ ఉంటే అది కూడా నిందింప చేయడమే కదా. ఇందులో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా బుద్ధిని తండ్రితో జోడించాలి. అందరూ సంపూర్ణులుగా కాలేదని, అయిపోయారని కాదు, కాలేదు, మేము దేహీయాభిమానులుగా కావాలి అని అభ్యాసం చేయాలి. దేహాభిమానంలోకి రావడం వల్ల ఏదో ఒక తప్పుడు పనిని చేస్తూ ఉంటారు, అనగా తండ్రిని నిందింపచేస్తారు. ఇటువంటి సద్గురువును నిందింపచేసేవారు లక్ష్మీనారాయణులుగా అయ్యే ప్రాప్తిని పొందలేరు. కావున పూర్తిగా పురుషార్థం చేస్తూ ఉండండి. తద్వారా మీరు చాలా శీతలంగా అయిపోతారు. పంచవికారాల విషయాలన్నీ తొలగిపోతాయి. తండ్రి ద్వారా ఎంతో శక్తి లభిస్తుంది. కార్యవ్యవహారాలు కూడా చేసుకోవాలి. బాబా కర్మలు చేయకండి అనరు. ఎంత బాగా చెప్తున్నారు చూడండి.
పూర్తి పురుషార్థం చేయండి. అప్పుడే ఏమవుతుంది? శీతలంగా అయిపోతారు. పంచవికారాల విషయాలు దూరం అయిపోతాయి. బాబా నుండి శక్తి లభిస్తుంది. కార్యవ్యవహారాలు చేసుకోవాలి కదా, కార్యవ్యవహారాలు చేయొద్దన్నారు బాబా. బాబా కర్మలు చేయకండి అన్నారు. సత్యుగంలో అయితే మీ కర్మలు అకర్మలుగా అయిపోతాయి. కలియుగంలో ఏ కర్మలైతే జరుగుతాయో అవి వికర్మలుగానే ఉంటాయి. ఇప్పుడు సంగమ యుగంలో మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అక్కడ నేర్చుకునే విషయం ఏదీ ఉండదు. ఇక్కడి శిక్షణయే అక్కడ మీ తోడుగా వస్తుంది. పిల్లలారా, బహిర్ముఖత మంచిది కాదు. దేహభ్రాంతిలో ఉండడము, మొత్తం ప్రపంచం యొక్క స్మృతిలో ఉండడము మంచిది కాదు. బహిర్ముఖత. అంతర్ముఖీ భవ అని బాబా పిల్లలకు అర్థం చేయిస్తారు. పిల్లలైన మీరు పూర్తిగా అంతర్ముఖులుగా అయిపోయే సమయం కూడా వస్తుంది. వస్తే చాలు బాబా. ఒక్క బాబా తప్ప ఇంకేమీ గుర్తుకు రాదు. మీరు రావడం కూడా అలాగే వచ్చారు. అప్పుడు మీకెవ్వరి స్మృతి లేదు. పరంధామం నుంచి వచ్చినప్పుడు ఎప్పుడైతే గర్భం నుండి బయటకు వచ్చారో అప్పుడు వీరు నా తల్లిదండ్రులు, వీరు ఫలానా అని తెలిసింది. కావున ఇప్పుడు మళ్ళీ అలాగే కావాలి. మనం ఒక్క తండ్రికి చెందిన వాళ్ళం. బుద్ధిలో బాబా తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. ఇంకా సమయం ఉంది. కానీ పురుషార్థమైతే పూర్తిగా చెయ్యాలి కదా. శరీరం పైన ఏ నమ్మకము లేదు. ప్రయత్నిస్తూ ఉండాలి. ఇంట్లో కూడా ఎంతో శాంతి ఉండాలి. కొట్లాడుకోకూడదు. లేకపోతే వీరిలో ఎంతో అశాంతి ఉంది అని అంటారు. పిల్లలైన మీరు చాలా శాంతిగా ఉండాలి. మీరు శాంతి వారసత్వాన్ని తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు మీరు ముళ్ళ మధ్యలో ఉన్నారు. మీరు పుల మధ్యలో లేరు, ముండ్ల మధ్యలో ఉన్నారు. సత్యుగంలో పుల మధ్యలో ఉంటారు. ఇక్కడ కలియుగంలో ముండ్ల మధ్యలో ఉన్నాం. ముళ్ళ మధ్యలో ఉంటూ పుష్పంగా కావాలి. ఇదే పెద్ద లక్ష్యం. ముళ్ళతో ఉంటూ ముళ్ళగా అయిపోకూడదు. వాళ్ళు ముళ్ళుగా ఉన్నారు, మనం కూడా ముళ్ళుగా అయిపోతే ఏం లాభం? ఎంతగా మీరు బాబాను స్మృతి చేస్తారో అంతగా శాంతిగా ఉంటారు. ఎవరైనా తప్పుగా మాట్లాడినా మీరు శాంతిగా ఉండండి. ఆత్మ శాంతి స్వరూపం. ఆత్మ స్వధర్మమే శాంతి. ఇప్పుడు మేము ఆ ఇంట్లోకి వెళ్ళాలి, పరంధామానికి వెళ్ళాలి అని మీకు తెలుసు. తండ్రి కూడా శాంతి సాగరుడే. మీరు కూడా శాంతి సాగర్లుగా కావాలి అని బాబా అంటున్నారు. వ్యర్థమైన పరచింతన విషయాలు ఎంతో నష్టపరుస్తాయి. అటువంటి విషయాలను మాట్లాడకూడదు. వాటి ద్వారా మీరు బాబాను నిందింపచేస్తారు. శాంతిలో ఎటువంటి నింద లేదా వికర్మ జరగదని బాబా డైరెక్షన్ ఇస్తున్నారు. బాబాను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే ఇంకా వికర్మలు వినాశమైపోతాయి. స్వయం అశాంతి చెందకూడదు మరియు ఇతరులని కూడా అశాంతపరచకూడదు. ఎవరికైనా దుఃఖాన్ని ఇస్తే ఆత్మ అసంతుష్టమవుతుంది కదా. బాబా వీరి ఇంట్లోకి వస్తే అంతా గొడవ చేసేస్తారు అని ఎంతోమంది రిపోర్ట్ రాస్తారు. అప్పుడు మీరు మీ స్వధర్మంలో ఉండండి. బాబా ఎగ్జాంపుల్ చెప్తున్నారు. హాత్మతాయి యొక్క ఆట కూడా ఉంది కదా, అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదా హాత్మతాయి ఆట. అతడు నీవు నోట్లో మొహర్ను వేసుకో, అప్పుడు ఇక శబ్దమే వెలువడదు, మాట్లాడలేవు అని అన్నాడు. ఇది బాబా కథ చెప్తున్నారు. పిల్లలైన మీరు శాంతిగా ఉండాలి. మనుషులు శాంతి కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. మన మధురమైన తండ్రి శాంతి సాగరుడని పిల్లలైన మీకు తెలుసు. శాంతింప చేస్తూ చేస్తూ విశ్వంలో శాంతి స్థాపనం చేస్తున్నారు. మీ భవిష్య పదవిని కూడా స్మృతి చేయండి. అక్కడ ఒకే ధర్మం ఉంటుంది, ఇంకే ధర్మము ఉండదు. దాన్నే విశ్వంలో శాంతి అని అంటారు. మళ్ళీ ఎప్పుడైతే ఇతర ధర్మాలు వస్తాయో అప్పుడు హంగామాలు జరుగుతాయి. ఇప్పుడు ఎంత శాంతి ఉంది, మా ఇల్లు అదే అని మీరు భావిస్తారు. పరంధామం మన స్వధర్మం శాంతి. శరీర స్వధర్మం శాంతి అని ఎప్పుడూ అనరు. శరీరము వినాశీ వస్తువు, ఆత్మ అవినాశీ వస్తువు. ఎంత సమయమైతే ఆత్మలు అక్కడ ఉంటాయో అంత సమయము ఎంత శాంతిగా ఉంటాయి.
ఇక్కడైతే మొత్తం ప్రపంచంలో అశాంతియే ఉంది. కావుననే శాంతిని కోరుకుంటూ ఉంటారు. కానీ సదా శాంతి ఏర్పడాలి అని ఎవరైనా కోరుకుంటే అదైతే జరగదు. 63 జన్మలు అక్కడ ఉన్నా కానీ తప్పకుండా ఇక్కడికి రావాల్సి ఉంటుంది. తమ సుఖ దుఃఖాల పాత్రను అభినయించి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు. డ్రామాను చాలా బాగా ధ్యాసలో ఉంచుకోవాల్సి ఉంటుంది. పిల్లలైన మీకు కూడా బాబా మాకు సుఖము మరియు శాంతి వరదానాన్ని ఇస్తారన్నది ధ్యాసలో ఉండాలి. బ్రహ్మాత్మ కూడా వింటోంది. అందరికన్నా సమీపంగా ఇతడి చెవులే వింటున్నాయి. ఇతడి చెవులు ఈ నోటికి సమీపంగా ఉన్నాయి, మీవి కాస్త దూరంగా ఉన్నాయి. ఇతడు వెంటనే వింటాడు, అన్ని విషయాలను అర్థం చేసుకోగలరు. మధురాతి మధురమైన పిల్లలు అని బాబా అంటారు. మధురాతి మధురమైన వారు అని అందరినీ అంటారు బాబా. ఎందుకంటే అందరూ బాబాకి పిల్లలే కదా. జీవాత్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాబాకి అవినాశీ పిల్లలే. శరీరం అయితే నశ్వరమైనది, బాబా అవినాశి. అలాగే పిల్లలైన ఆత్మలు కూడా అవినాశి. బాబా పిల్లలతో సంభాషిస్తారు. దీనినే ఆత్మిక జ్ఞానము అంటారు. ఉన్నతోన్నతుడైన పరమాత్మ కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. తండ్రి ప్రేమైతే ఉండనే ఉంది. ఆత్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తమోప్రధానంగా ఉన్నాయి. వీరందరూ ఇంట్లో ఉన్నప్పుడు సత్వప్రధానంగా ఉండేవారని తెలుసు. పరంధామంలో నేనొచ్చి అందరికీ కల్పకల్పము శాంతి దారిని తెలియచేస్తాను. వరాన్నిచ్చే విషయం లేదు ఇక్కడ. ధనవాన్ భవ, ఆయుష్వాన్ భవ అని ఎప్పుడూ అనరు. సత్యుగంలో మీరు ఇలా ఉండేవారు, ఆ విధంగా ఉండేవారు. కానీ ఆశీర్వాదాన్ని ఏమీ ఇవ్వరు. కృపను ఆశీర్వాదాన్ని అడగకూడదు. తండ్రి అవుతారు, అలాగే టీచర్ కూడా అవుతారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఓహో, శివ్ బాబా మా తండ్రి అయినారు, టీచర్ అయినారు, జ్ఞానసాగర్లు కూడా. బాబానే వచ్చి రచన మరియు రచతల యొక్క ఆది మధ్యాంత జ్ఞానాన్ని చెప్తున్నారు. దాని ద్వారా మీరు చక్రవర్తి మహారాజులుగా అయిపోతారు. రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానం ద్వారా చక్రవర్తి మహారాజులుగా అయిపోతారు. అది మొత్తం ఆల్రౌండ్ చక్రం. ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా రావణ రాజ్యంలో ఉంది. రావణుడు కేవలం లంకలో ఉండడం కాదు, అసలు ఇదంతా అనంతమైన లంకనే. నలువైపులా నీళ్లున్నాయి. మొత్తం లంకంతా రావణునికి చెందినదిగా ఉండేది. ఇప్పుడు మళ్ళీ రామునికి చెందినదిగా అవుతుంది. లంక అయితే బంగారు లంకగా ఉండేది. అక్కడ ఎంతో బంగారం ఉంటుంది అంటారు. సత్యుగంలో ఉంటుంది. ఒక ఉదాహరణ కూడా చెప్తారు. ధ్యానంలోకి వెళ్ళినప్పుడు అక్కడ బంగారు ఇటుకను చూశారని. ఇక్కడ ఏ విధంగా మట్టి ఇటుక ఉంటుందో అక్కడ అలా బంగారు ఇటుక ఉంటుంది. అప్పుడు ఆ బంగారాన్ని తీసుకెళ్లాలన్న ఆలోచన వచ్చినట్లుగా చెప్తారు. ఏవేవో నాటకాలను తయారు చేసేశారు. భారతదేశం ఎంతో ప్రసిద్ధమైనది. ఇతర ఖండాలలో ఇన్ని వజ్ర వైడూర్యాలు ఉండవు. చూడండి, జగన్నాథ మందిరం లోపల రహస్య మందిరాల్లో ఎన్ని వజ్ర వైడూర్యాలు ఉన్నాయి, బయటకు వస్తున్నాయి కదా. దాని విలువను కట్టేకే చాలా టైం పడుతుంది అంటున్నారు. అన్ని వజ్ర వైడూర్యాలని దాచిపెట్టినారు లోపల. అనేక బీగాలు పెట్టి 3 బీగాలు ఒకేసారి తిప్పితేనే వచ్చేట్లుగా చేసి అందరి సమక్షంలో దాంట్లను లోపల దాచిపెట్టినారు. అవన్నీ ఇప్పుడు బయటికి తీస్తున్నారు కదా. ఇన్ని వజ్ర వైడూర్యాలు ఉండవు. గైడ్గా అయ్యి నేను అందరినీ తీసుకెళ్తాను అని బాబా అంటున్నారు. పిల్లలు పదండి, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని చెప్తున్నాను. ఆత్మలు పతితంగా అయిపోయాయి. పావనంగా అవ్వకుండా ఇంటికి వెళ్ళలేవు. పతితులను పావనంగా తయారు చేసేవారు ఒక్క శివబాబానే. కావుననే అందరూ ఇక్కడే ఉన్నారు. ఎవ్వరూ తిరిగి వెళ్ళలేదు. బాబానే ఇక్కడ ఉంటే వాపస్ ఎలా వెళ్తారు? అలా వెళ్ళే నియమమే లేదు. పిల్లలు, మాయ మిమ్మల్ని ఇంకా జోరుగా దేహాభిమానంలోకి తీసుకొస్తుంది. అది మిమ్మల్ని బాబాను స్మృతి చెయ్యనివ్వదు. మీరు అప్రమత్తంగా ఉండాలి. ఈ విషయంలోనే యుద్ధం ఉంది. కళ్ళు ఎంతగానో మోసం చేస్తాయి. బాబా అంటున్నారు, కళ్ళు చాలా మోసం చేస్తాయి.
ఈ కండ్లను మీ ఆధీనంలో ఉంచుకోవాలి. సోదరీ సోదరుల దృష్టి కూడా సరిగ్గా ఉండదని గమనించడం జరుగుతుంది. అక్కడ కూడా ఫెమిలియారిటీ సంస్కారం ఉంటుంది. కావున సోదరులుగా భావించండి అని ఇప్పుడు అర్థం చేయించడం జరుగుతుంది. మనమంతా సోదరులమే అని బాబా అంటున్నారు. కానీ ఏమీ అర్థం చేసుకోరు. చెప్తారు హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి బాయి బాయి అంటారు. కానీ ఏం అర్థం చేసుకోరు. ఏ విధంగా కప్పలు బెకబెకమంటూ ఉంటాయో అలా ఏమీ అర్థం చేసుకోరు. ఏదొస్తే అది నోటికి చెప్తారు, దాని అర్థం కూడా తెలియదు. చూడండి బాబా ఏం అర్థం చెప్తున్నారు. ఇప్పుడు మీరు ప్రతి విషయాన్ని యథార్థంగా అర్థం చేసుకుంటున్నారు. మీరు భక్తి మార్గంలో కూడా ప్రేయస్సులుగా ఉండేవాళ్ళు, ప్రియుణ్ణి స్మృతి చేసేవారు అని బాబా చెప్తున్నారు. అంతే చాలు. మధురాతి మధురమైన పిల్లల కూర్చొని బాబా అర్థం చేయిస్తున్నారు. దుఃఖంలో ఉన్నప్పుడు అందరూ ఓ రామా అని వారిని వెంటనే స్మృతి చేస్తారు. ఓ భగవంతుడా దయ చూపించండి అంటారు. స్వర్గంలో అయితే ఇలా ఎప్పుడు అనరు. అక్కడ అసలు రావణ రాజ్యమే ఉండదు. వారు మిమ్మల్ని రామరాజ్యంలోకి తీసుకెళ్తున్నారు బాబా. కావున వారి శ్రీమతం పైన నడవాలి కదా. ఇప్పుడు మీకు ఈశ్వరీయ మతం లభిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మీకు దైవీ మతం లభిస్తుంది. ఈ కళ్యాణకారి సంగమయుగం గురించి ఎవ్వరికీ తెలీదు. ఎందుకంటే కలియుగం చిన్న బాలునిగా ఉంది అని చెప్తారు. ప్రథమ పాదంలో ఉంది అంటే ఇంకా బాల్యంలో ఉంది అని. ఇంకా లక్షల సంవత్సరాలు ఉన్నాయని చెప్తారు. ఇది భక్తి యొక్క ఘోర అంధకారం అని బాబా చెప్తున్నారు. జ్ఞానంలో ప్రకాశం ఉంటుంది. డ్రామానుసారంగా భక్తి కూడా రచింపబడి ఉంది. ఇది మళ్ళీ జరుగుతుంది. ఇప్పుడు భగవంతుడు లభించారు కాబట్టి ఎక్కడా భ్రమించాల్సిన అవసరం లేదు. మేము బాబా వద్దకు లేదా బాబ్దాదా వద్దకు వెళ్తున్నాము అని మీరు అంటారు. ఈ విషయాలను మనుషులు అర్థం చేసుకోలేరు. మీలో కూడా ఎవరికైతే పూర్తి నిశ్చయం కూర్చోదో వారిని మాయ ఒక్కసారిగా మింగేస్తుంది. ఏనుగుని మొసలి మింగేసింది అంటారు కదా. ఆశ్చర్యవంతులే వింటారు. పాతవారైతే వెళ్ళిపోయారు. వారి గాయనం కూడా ఉంది. మంచి మంచి మహారథులను కూడా మాయ ఓడించేస్తుంది. బాబా మీరు మీ మాయను పంపించకండి అని బాబాకు ఉత్తరాలు రాస్తారు. అరే అది నాదేమీ కాదు మాయ. రావణుడు తన రాజ్యం చేస్తున్నాడు, నేను మన రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాను. ఇది పరంపరగా నడుస్తోంది అని బాబా అంటారు. రావణుడే మీకు అందరికన్నా పెద్ద శత్రువు. రావణుడు శత్రువని తెలుసు. అందుకనే అతన్ని ప్రతి సంవత్సరము కాల్చుతారు. మైసూర్లో దసరా పండుగని ఎంతో వైభవంగా ఆచరిస్తారు. కానీ ఏం అర్థం చేసుకోరు. మీ పేరు శివశక్తి సైన్యం, వారైతే వానర సైన్యం అని పేరు పెట్టేస్తున్నారు. తప్పకుండా మనం మందిరానికి యోగ్యులుగా ఉండేవాళ్ళమని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు శివబాబా నుండి రావణ్ణి పైన విజయాన్ని పొందేందుకు శక్తిని తీసుకుంటున్నామని మీకు తెలుసు. బాబానే వచ్చి రాజయోగాన్ని నేర్పుతున్నారు. దీనిపైన కథలను కూడా అనేకంగా తయారు చేశారు. అమర కథ, మూడవ నేత్రం కథ, అనేక రకాలుగా కథ, సత్యనారాయణ కథ. బాబా మనకు అమర కథను వినిపిస్తున్నారని మీకు తెలుసు. అంతేకాని ఈ కథను పర్వతం పైన పార్వతీదేవికి కైలాస పర్వతం పైన వినిపించినారని చెప్తారు కదా. శంకరుడు పార్వతీకి అమరకథను వినిపించాడు అంటారు. శివశంకర్లు చిత్రాన్ని కూడా చూపిస్తారు. వారి ఇరువురిని కలిపేస్తారు. ఇదంతా భక్తి మార్గం. దినప్రతిదినము అందరూ తమోప్రధానంగా అవుతూ వచ్చారు. సతోప్రధానుల నుండి సతోగా అవుతారు. అప్పుడు రెండు కళలు తగ్గుతాయి. త్రేతాయుగాన్ని కూడా నిజానికి స్వర్గం అని అన్నారు. పిల్లలైన మిమ్మల్ని స్వర్గవాసులుగా తయారు చేసేందుకు బాబా వస్తారు. బ్రాహ్మణ కులము మరియు సూర్యవంశ చంద్రవంశ కులము రెండింటి స్థాపన జరుగుతోందని బాబాకు తెలుసు. రామచంద్రునికి క్షత్రియ వంశం యొక్క గుర్తులు చూపిస్తారు, విల్లు బాణాన్ని. మీరందరూ క్షత్రియులే కదా. మీరు మాయపై విజయాన్ని పొందుతున్నారు. తక్కువ మార్కులతో పాస్ అయ్యే వారిని చంద్రవంశీయులు అంటారు. కావుననే రామునికి బాణాలు చూపించేశారు. హింస అయితే త్రేతాయుగంలో కూడా జరగదు. రామరాజ్యం, రామ ప్రజ, అందరూ సుఖీగా ఉంటారనే గాయనం కూడా ఉంది. కానీ ఈ క్షత్రియత్వపు గుర్తులను ఇచ్చేయడంతో మనుషులు తికమకబడిపోయినారు. నిజానికి ఈ ఆయుధాలు మొదలైనవి ఏవీ ఉండవు.
శక్తులకి కూడా ఈ కత్తులు మొదలైనవి చూపిస్తారు, కానీ ఏం అర్థం చేసుకోరు. బాబా జ్ఞాన సాగర్లు కావుననే ఆ తండ్రియే ఆది మధ్యాంత రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారని పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. అనంతమైన తండ్రికి పిల్లలపైన ఏ ప్రేమ అయితే ఉందో అది హద్దులోని తండ్రికి ఉండదు. వారి 21 జన్మల కోసం పిల్లలను సుఖవంతులుగా చేసేస్తారు శివబాబా. కావున వారు చాలా ప్రియమైన తండ్రి కదా. తండ్రి ఎంత ప్రియమైన వారు. వారు మిమ్మల్ని అన్ని దుఃఖాల నుండి దూరం చేసేస్తారు. సుఖము యొక్క వారసత్వం లభిస్తుంది. అక్కడ దుఃఖము యొక్క నామరూపాలే ఉండవు. ఇప్పుడు ఇది గుర్తులో ఉండాలి కదా, దీన్ని మర్చిపోకూడదు. ఇది ఎంత సహజం. కేవలం మురళిని వినిపించడమే కదా. అయినా కానీ బ్రాహ్మణి కావాలి అని అంటారు. బ్రాహ్మణి లేకుండా ధారణ జరగదు అని అంటారు. అరే, సత్యనారాయణ కథనైతే చిన్నపిల్లలు కూడా గుర్తు చేసుకొని వినిపిస్తారు. కేవలం తండ్రిని స్మృతి చేయాలి అని నేను మీకు రోజు అర్థం చేయిస్తాను. అయినా కానీ స్మృతి చేయించేందుకు బ్రాహ్మణి కావాలి అని బుద్ధి చెప్తూ ఉంటుంది. లేకపోతే మేము మర్చిపోతామని అంటారు. అరే, ఇదైతే 7 రోజుల్లో బుద్ధిలో కూర్చొని ఉండిపోవాలి, అయినా మర్చిపోతారా? బాబా ఆశ్చర్యపోతారు. మొన్న కూడా బాబా చెప్తున్నారు కదా, ఆశ్చర్యమవుతుంది. ఏ తండ్రి నుండి అయితే మనకు స్వర్గ రాజ్య భాగ్యం లభించిందో ఆ తండ్రినే మర్చిపోతారు అని పిల్లలకు ఆశ్చర్యమవుతుంది, బాబాకు ఆశ్చర్యమవుతుంది. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा, थैंक यू। సారాంశం, ఆశీర్వదించమని లేదా కృప చూపించమని బాబాని అడగరాదు. తండ్రిని, టీచర్ని, గురువుని స్మృతి చేసి మీపైన మీరు కృప చూపించుకోవాలి. చదవకుండా సార్ ఆశీర్వాదం ఇచ్చేయండి అంటే ఎట్లిస్తారు? మాయతో అప్రమత్తంగా ఉండాలి. కళ్ళు చాలా మోసం చేస్తాయి. వీటిని మీ ఆధీనంలో ఉంచుకోవాలి. కళ్ళను పవిత్రంగా చేసుకోవాలి. ఆత్మ బాయి దృష్టిని పక్కా చేసుకోవాలి. రెండో విషయం, వ్యర్థమైన పరచింతనతో కూడిన విషయాలు ఎంతో నష్టపరుస్తాయి. కావున ఎంత వీలైతే అంత శాంతిగా ఉండాలి. వ్యర్థమైన పరచింతనతో కూడిన విషయాలు ఎంతో నష్టపరుస్తాయి. కావున ఎంత వీలైతే అంత శాంతిగా ఉండాలి. చెప్తారు కదా, పోక పొరిగింటికి పోతే లేక 2 మాటలు వస్తాయి. మీ నోట్లో మెహరుని వేసుకోండి, అంటే ఒక నాణ్యాన్ని వేసుకోండి. ఎప్పుడూ తప్పుగా మాట్లాడద్దండి. నోట్లో నిండుగా ఉంటే ఇంకేం మాట్లాడతాం? స్వయం అశాంతిగా అవ్వకూడదు, అలాగే ఎవ్వరిని అశాంతి పరచకూడదు. వరదానం, బాబా సహాయం ద్వారా శూలాన్ని ముళ్ళుగా తయారు చేసే సదా నిశ్చింత మరియు ట్రస్టీగా కండి. వివరణ, లెక్కాచారాలన్నీ శూలం వంటివి, కానీ బాబా సహాయం ద్వారా అవి ముళ్ళులాగా అయిపోతాయి. పరిస్థితులు తప్పకుండా వస్తాయి, ఎందుకంటే అన్నింటినీ ఇక్కడే సమాప్తం చేసుకోవాలి. కానీ బాబా సహాయం వాటిని ముళ్ళులాగా చేస్తుంది. పెద్ద విషయాన్ని చిన్న విషయంగా చేస్తుంది బాబా యొక్క సహాయం ఉంటే. ఎందుకంటే పెద్ద తండ్రి తోడుగా ఉన్నారు. ఈ నిశ్చయం ఆధారంతో సదా నిశ్చింతులుగా ఉండండి మరియు ట్రస్టీగా అయ్యి నాది అనే దాన్ని మీదిలేకి మార్చుకొని తేలికగా అయిపోండి. అప్పుడు భారం అంతా ఒక్క క్షణంలో సమాప్తం అయిపోతుంది. లేకపోతే భారం అనిపిస్తుంది. అదంతా సమాప్తం కావాలి అంటే తేలికంగా కావాలి. స్లోగన్, శుభ భావన యొక్క స్టాక్ ద్వారా నెగిటివ్ని పాజిటివ్లోకి పరివర్తన చేసుకోండి. శుభ భావన యొక్క స్టాక్ ద్వారా నెగిటివ్ని పాజిటివ్లోకి పరివర్తన చేసుకోండి. నా దగ్గర స్టాక్ ఉంటే కదా నేను పరివర్తన చేసుకోగలుగుతాను. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.